భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఎమ్మెల్యే గుర్తుకు చేశారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలనను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జెండా ఎగరవేయడం, జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. దీనికి కార్యకర్తలు, నాయకులు, మహిళలు భారీ ఎత్తున రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఏదైతే మనం తెలంగాణని సాధించుకున్నామో ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీరు అనే భాగంగా ఈరోజు మనం 12 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి పేదవాడికి ఇంద్రం ఇల్లు ఇవ్వటం, ప్రతి పేదవాడిని ఆడుకోవాలనే ఉద్దేశంతో నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులందరూ కూడా, క్యాబినెట్ అంతా కూడా జయశంకర్ భూపాలపల్లి వెళ్ళి ఆనాడు మన తెలంగాణ రావడానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చే దాంట్లో అందరం ఒక ఉద్యమంగా చేసి తెలంగాణ సాధించుకుంటే మనం అన్ని రంగాల్లో ముందుకెళ్తామని ఆ రోజు ఏదైతే పోరాటం చేశారు, పోరాటం చేసి ఈరోజు మన తెలంగాణ తెచ్చిన భాగంగా ప్రతి పేదవాడు మంచిగా ఉండాలని ఈరోజు ప్రతి పల్లెల్లో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వటం, ప్రతి పేదవాడికి 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వటం, అలానే ప్రతి పేదవాడు ఏదైతే ఆకలితో బాధపడుతున్నాడో రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. అనేక సంక్షేమ పథకాలు మహిళలకు అది పెద్దపీట వేసి మహిళలను ఈరోజు మనం అధికారంలో రాగానే ఈరోజు ఆర్టీసీ బస్సులో వారికి ఉచిత సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం మహిళల ద్వారానే ఈరోజు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారో మహిళల పేరు మీద ఉంటే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళలకు పెద్దపీట వేసి ఈరోజు మనం మహిళలకి మహిళా సంఘాల ద్వారా అనేక కోట్ల రూపాయలు మొన్న కూడా 2 కోట్ల రూపాయలని మహిళా సంఘాలకు ఇచ్చి మహిళల్ని ఆదుకునే విధంగా మహిళల్ని వ్యాపార వ్యవస్థలుగా తయారు చేసే దాంట్లో పెద్దపీట వేసిన ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ